ఎండాకాలం కూడా వచ్చేసిందండి. ఈ ఎండాకాలంలో ఇలా చల్లగా ఫ్రూట్ సలాడ్ ఇంట్లో చేసుకుంటే చాలా ఇష్టంగా అయితే పిల్లలు కూడా తింటూ ఉంటారు. నేనైతే శివరాత్రి రోజు తెల్లారి ఫ్రూట్స్ అయితే మిగిలిపోయాయి. ఇంకా డైరెక్ట్ అలా ఫ్రూట్స్ ఇస్తే పిల్లలు తినట్లేదు అని చెప్పేసి ఇలా జ్యూసీగా ఫ్రూట్స్‌తో కలిసి తింటే ఇంకా చాలా బావుంటుంది. పిల్లలు ఇలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి నేను ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నానండి. హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను. ఇంకా స్టవ్ పైన పెట్టి మరిగించేశాను. పాలు కాగిన తర్వాత మీ టేస్ట్‌ని తగ్గట్టు 4 టేబుల్ స్పూన్ అన్నా, 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి. నేను 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నాను. ఇంకొక బౌల్‌లో కాచి చల్లార్చిన పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందాక మనం షుగర్ ఏసాం కదా! అది కూడా కరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ పాలని ఇందులో వేసి మరిగించుకోవాలి. ఇలా తిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలండి. ఒక 3 అవర్స్ కానీ, ఓవర్ నైట్ కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మన దగ్గర ఉన్న కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా ఈ జ్యూస్ చాలా గట్టిగా అనిపిస్తే మిక్సీ అయితే పట్టుకోండి. చాలా లూజ్‌గా అయితే అవుతుంది. కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువసేపు మరిగిస్తే గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓన్లీ 5 మినిట్స్ అయితే మరిగించుకొని ఇలా అయితే చేసుకోండి. ఇలా నేను వేరొక బౌల్ తీసుకొని ఇందులో లేయర్ వైజ్‌గా అయితే చేస్తున్నాను. ఒక లేయర్ జ్యూస్ వేసుకొని పైనుంచి ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను. దాని పైనుంచి మళ్ళీ ఒక లేయర్ ఈ జ్యూస్‌ని వేసి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే ఎంతో కూల్‌గా, ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అండి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. పిల్లలైతే ఇలా అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. ఈ బాక్స్ అయితే మొత్తం ఖాళీ చేసేశారు. మీరు కూడా ఫ్రూట్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఫ్రూట్ సలాడ్ చేసి ఇస్తే ఇంకా ఇష్టంగా అయితే తింటారు.